ఏండే మా గోదావరి స్పెషల్స్ వస్తారా? వచ్చేయండి మరి. వంకాయ ఎండుచేప గుడ్డు. ముందు నీళ్ళల్లో ఉప్పు వేసుకుని గుడ్లు వేసుకుని ఉడకబెట్టేసుకోవాలి. ఉడికిపోయిన తర్వాత తొక్క తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని వంకాయలు కోసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గిన్నె వేసుకుని నూనె వేసుకుని నూనె బాగా కాగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి ఒకసారి జడిచేసుకుని వేసేసుకుని దాంతోపాటు టమాటాలు కొద్దిగా ఉప్పు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక తిప్పేసుకుని మూత పెట్టేసుకుని మగ్గబెట్టేసుకుని ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసారా, ఇంట్లో ఎండబెట్టుకున్న ఎండి చేపలు ఇవి ఉంటాయి. సరే, లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఎండి చేపలు వేసేసుకోండి. నీళ్ళలో వేసుకుని జడిచేసుకుని కూరలో వేసేసుకుని ఒకసారి ఒక తిప్పేసి కొంచెం సేపు మగ్గనిచ్చేది. తర్వాత కొద్దిగా పసుపు కారం కొద్దిగా నీళ్లు వేసుకుని దాంతోపాటు గుడ్లు వేసుకుని బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. అంతే, వంకాయ ఎండుచేప గుడ్డు రెడీ. వేడి అన్నంలో ఒక్క ముద్ద తినండి, మిగతా అన్నం అంతా దొలగొట్టేస్తారు అంతే. సరే మరి, వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.